ఓకే టీవీ. దిస్ ఇస్ కావ్య. టుడే న్యూస్ అప్డేట్స్ ఇప్పుడు చూద్దాం. తొలి సమీక్షలోని అక్రమార్కుల గుండెల్లో రైలు పరిగెత్తించిన దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్. రైతు సేవల పోరుతో వైసీపీ నాయకులు చేసిన గరాన మోసాన్ని వెలుగులోకి తెచ్చిన దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్. గుట్టు చప్పుడు కాకుండా వైసీపీ హయాంలో దర్జాగా సాగిన వైనం కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో బయటపడుతున్న అవినీతి పరుల బాగోతాలు. రైతు సేవల పేరుతో వైసీపీ హయాంలో కొందరు వ్యక్తులు గ్రూపులుగా ఏర్పడి ప్రభుత్వం నుంచి భారీగా సబ్సిడీలో తీసుకున్న ట్రాక్టర్లు, రోటోవేటర్లు, కల్టివేటర్లు వంటి వాటిని సొంత వాటిగా పక్కదారి పట్టించిన గరాన వైనం దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తీసుకున్న చర్యలతో వెలుగులోకి వచ్చింది. గురువారం రాత్రి 8 గంటలకు పెదవేగి మండల వ్యవసాయ శాఖ కార్యాలయానికి చేరుకుని రైతు సేవల పేరుతో జరిగిన భారీ అవకతవకలపై వ్యవసాయ శాఖ ఏడీఈ సుబ్బారావు, మండల వ్యవసాయ అధికారి ప్రియాంకను ప్రశ్నించిన దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ సరైన సమాధానాలు లేక నీళ్లు నమిలిన సంబంధిత అధికారులు. జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్, వ్యవసాయ శాఖ జేడీలకు ఫోన్ ద్వారా విషయం తెలియజేసిన చింతమనేని ప్రభాకర్ ఆధునిక యాంత్రిక విధానాన్ని రైతులకు చేరువ చేయడం కోసం ఆనాడు చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టిన కస్టమర్ హైరింగ్ సెంటర్ లక్ష్యానికి తూట్లు పొడిచి ప్రభుత్వ ఆస్తులను, రైతుల హక్కులను పక్కదారి పట్టించిన వ్యక్తులపై తక్షణమే విచారణ చేసి చర్యలు తీసుకోవాలని సూచించిన చింతమనేని ప్రభాకర్ జరిగిన తప్పిదాలపై తక్షణమే విచారణ చేసి చర్యలు చేపడతామన్న జిల్లా ఉన్నతాధికారులు. దెందులూరు ఎమ్మెల్యేగా చింతమనేని ఇంకా ప్రమాణ స్వీకారం కూడా చేయకుండానే వైసీపీ పాలనలో దెందులూరులో ఏళ్ల తరబడి సాగిన గరార మోసాన్ని బయటికి లాగడంతో వైసీపీ నాయకుల గుండెల్లో రైలు ఆగకుండా పరిగెడుతున్న వైనం. మరోవైపు ఇన్నాళ్ళు వైసీపీ నాయకులు యథేచ్ఛగా చేసిన అక్రమాలకు, అవినీతి పనులకు కొమ్ము కాసిన అధికారులకు సైతం ముచ్చమటలు. దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ చూపిన చొరవతో దెందులూరు నియోజకవర్గంలోని 4 మండలాల పరిధిలోని పేద రైతులకు ఇకపై పూర్తి స్థాయిలో అందుబాటులోకి రానున్న 62 వ్యవసాయ ట్రాక్టర్ యంత్రాలు రాష్ట్ర వ్యాప్తంగా సైతం ఇదే విధంగా పక్కదారి పట్టాయంటున్న రైతులు. చింతమనేని చర్యతో హర్షం వ్యక్తం చేస్తున్న రైతులు. మరి మీరు కలెక్టర్ గారి దృష్టిలో గానీ గవర్నమెంట్ దృష్టిలో గానీ పెట్టారా? సబ్సిడీతో ప్రభుత్వ వారి యొక్క ఆర్థిక సహాయంతో కొనబడినటువంటి బండిని గాని మీరెక్కడా డిస్ప్లే చేయలేదు. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చెప్పానంటే, మీ ఏడీఏకి, మీ ఏఓలకి, ఈ గ్రౌండ్ లెవెల్ స్టాఫ్ కి బళ్ళన్నింటిని మండల ఆఫీసుల్లో పెట్టండి. మీరు సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ తో మాట్లాడి ఇప్పుడు పోలీస్ ఫోర్స్ తీసుకుని వీటికి గార్డు పెట్టండి. బళ్ళన్నింటిని ఇప్పుడు పోలీస్ కస్టడీలో పెట్టుకోండి. ఇక్కడే అన్ని బళ్ళు మీ ఏఓలకి, ఏడీలకి క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి త్రూ కలెక్టర్ డైరెక్షన్ ద్వారా వ్యవహారం చేయండి. రేపు అసెంబ్లీకి వెళ్ళి ప్రమాణ స్వీకారం వచ్చిన తర్వాత రేపు సాయంత్రం మళ్ళీ నేను కలుస్తాను. వచ్చి ఏడి గారు ఇప్పుడు ఇటు నుంచి వెళ్దామా? ఈ పేర్లు ఇది భోగాపురం సంబంధించిన బండి. ఈ భోగాపురంలో ఈ బండికి ఏమేమి ఇచ్చాం మనం? హైదరాబాద్ ఓనర్ ఎవరు వచ్చారు ఇక్కడికి? డ్రైవర్ పని చేసుకుంటాం. ఈ బండి ఏం పని చేస్తూ ఉంటుంది? ఉప్పులు, పామాయిలు దమ్ము చేస్తాం. దీంట్లో ప్రతి ₹1 40 పైసలు ప్రభుత్వం డబ్బు. ఇది ఊరందరూ వాడుకుంటాకి ఇచ్చిన బండి. ఆ విషయం తెలిసినప్పుడు దాకా నీకు తెలీదా? అంతేగాని నీకేం తెలీదు. బండి తాళాలు ఎక్కడున్నాయి? బండి తాళాలు ఏమో నువ్వు మీ కంట్రోల్లో ఉండి మీ ఆర్బీకే ద్వారా పనిచేస్తుందా చేపించండి. ఎక్కడి నుంచి మీ కంట్రోల్లో పెట్టుకోండి. నువ్వు ఆర్డర్వే ఎట్రా? మీరెవరు? ఒక్కరు ఇది గ్రూప్ మీద ఇచ్చారు మీకు, అవునా? మీరు ఎంత కట్టారు? కొన్నాడు. ఇది గవర్నమెంట్ బండి. మరి గవర్నమెంట్ బండి అయినప్పుడు గ్రామంలో ఉన్నటువంటి అందరికీ పనిచేయాలి కదా. మీరు ఆర్బీకే కేంద్రం దగ్గర పెట్టాలి కదా. మీ అబ్బా సొత్తులాగా మీ ఇంటికాడ పెట్టుకుంటేటన్నా మీ ఓనరు తప్పని చెప్పు. ఎవరైనా అతిక్రమిస్తే జైలుకు పోతారు. పద్ధతి ప్రకారం నడవమని చెప్పు. చూడు, ఎక్కడ తీసుకుంటే ధరల కోసం సబ్సిడీ ఇచ్చింది గవర్నమెంట్.
కొరకు ప్రభుత్వ ఆర్థిక సహాయముతో రైతుల కొరకు ఇచ్చిన బండిని క్రా కింద రైతుల సేవ కొరకు ప్రభుత్వం యొక్క ఆర్థిక సహాయముతో రైతులకు తక్కువ అందించబడిన వాహనము. అదృష్టం డ్రైవర్ చేపించి శభాష్ అనిపించుకోండి. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు యాంత్రీకరణలో భాగంగా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కస్టమర్ హైరింగ్ సెంటర్స్ అనేటువంటి ఒక స్కీముని గ్రామాల్లో రైతుల్ని యాంత్రీకరణ వైపు మరలించటానికి పేద బడుగు బలహీన వర్గాలు మైనార్టీ వర్గాల వారికి యంత్రాలు లేక సెంటు కుంట ఎకరం ఉన్నటువంటి వాళ్ళకి వ్యవసాయాన్ని అందుబాటులోకి తీసుకురావడానికి పెట్టినటువంటి స్కీము ఈ యొక్క కస్టమర్ హైరింగ్ సెంటర్ అనేది. దీన్ని ఒక నామకరణ చేసి ఈ రకమైనటువంటి కార్యక్రమం ద్వారా రైతులకి హితోధికంగా సహాయం చేయడానికి ఉపయోగపడుతుంది అని పెట్టినటువంటి ఈ కార్యక్రమాన్ని మరి చరిత్రకారుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన యొక్క నాయకులు కార్యకర్తలు ఎలుకలు సుంచులు పందికొక్కులకి దారాదత్తం చేశాడు. నా నియోజకవర్గంలో 62 ట్రాక్టర్లను ఇచ్చారు. 85 గ్రామాలకు గాను 62 గ్రామాల్లో ఈ యొక్క కస్టమర్ హైరింగ్ సెంటర్ల ద్వారా 62 ట్రాక్టర్లు ఇస్తే కేంద్రంలో గాని కస్టమర్ హైరింగ్ సెంటర్లో గాని గ్రామ పంచాయతీ ద్వారా గాని వీళ్ళు ప్రైవేటు పామాయిల్ పలకాలకి కొంతమంది అయితే దీనికి పెద్ద భారీ వాటిని బిగించి ఏపీ ఈపీడీసీఎల్ కి స్తంభాలు గోతులు తీయడానికి లైన్లు లాగడానికి వాళ్ళ సొంత వ్యాపారాలు చేసుకుంటానికి ఉపయోగించుకునే విధంగా ఈయన దీన్ని ఆధునీకరించాడు. ఇలాంటి యాంత్రీకరణ పరికరాలన్నింటినీ కూడా ప్రతి పరికరానికి కూడా 40% రాష్ట్ర ప్రభుత్వం యొక్క డబ్బు, 50% బ్యాంక్ ఫైనాన్స్, ఆ యొక్క గ్రూప్ యొక్క కాంట్రిబ్యూషన్ 10%. కి ఇలాంటి వెహికల్స్ ని ఆనాడు తెలుగుదేశం ప్రభుత్వం రైతాంగం కోసం తీసుకుని వస్తే ఈ దగాకోరు ప్రభుత్వం, ఈ దొగులుబాజీ మనుషులు ఈ బళ్లన్నింటినీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా కాజేసి ఈనాటి వరకు కూడా ప్రజలకు ఏమీ కూడా నిజాలు తెలియకోకుండా ఈనాటి వరకు కప్పెట్టారని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాం. ఏవైతే ఈ రాష్ట్రంలో ఈ యొక్క కస్టమైజ్ వెహికల్స్ ఉన్నాయో అవన్నీ పేద బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి రైతాంగానికి సంబంధించినవి. అవి వాళ్ళు వాడుకున్న తర్వాతే మీ సొంత పనులకి మీ సొంత అవసరాలకు ఉంటే ఉపయోగించుకుంటే తప్పులేదు. కానీ వాళ్ళకి ఒక్క ఎకరం కూడా దున్నకోకుండా, ఒక్క ఎకరాన్ని కూడా సాగులోకి వాళ్ళకి సహకరించకుండా మీరు చేసినటువంటి ఇటువంటి దోపిడీలు అన్యాయాలు ఇక సాగవండి. రోజులు మారినాయి. ఈ విషయాలన్నీ మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం, గుర్తు చేస్తున్నాం. అది ఇచ్చినటువంటి యొక్క సిద్ధాంతాలకి తూట్లు పొడిచి జగన్ ఏ రకంగా రాష్ట్రాన్ని కన్నవేసి దోసేయాలో వాళ్ళ నాయకుడికి గ్రామ స్థాయిలో వార్డు స్థాయిలో కూడా మా నాయకుల యొక్క ప్రజల యొక్క జేబుకి కన్నవేసి ఏ విధంగా దొంగ బుద్ధులు నేర్పించాలో జగన్ పార్టీలో చేస్తే గనక వాడికి అన్ని అర్థమవుతాయి. ఇలాంటి పనులు నీతిమాలిన పనులు ఎవరు కూడా చేయరు, చేయబోరు కూడా.